ప్రైజ్లో ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళ మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాము. ప్రతిరోజు డైలీ వాగ్దానం మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఆత్మీయతలో నడిపిస్తూ మీకు బలాన్ని శక్తిని ఇస్తుందని నమ్ముతున్నాం. మరి పరిచర్య ఎంతో భారంతో కొనసాగిస్తున్నాం. టీవీ పరిచర్య చేస్తున్నాం. అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయి. కాబట్టి మీరు కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవుతూ అనేక ఆత్మల సంపాదనలో మీ వంతుగా మరి మీ సహకారం అందించి దైవ దీవెనలు పొందాలని తెలియపరుస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని తప్పకుండా మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. పరిచర్యలో మీరు విత్తండి, తప్పకుండా ఫలిస్తారు. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 7వ వచనము. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అనేక వేదనకరమైన పరిస్థితుల్లో నిలబడి నలిగిపోతూ ఉన్నావా? దుఃఖపడుతూ ఉన్నావా? నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? నా బాధలు ఎవరు తీరుస్తారు? నా దుఃఖానికి మరి అంతము ఎప్పుడు అని నీలో నీవే మదన పడుతూ ఉన్నావా? అయితే శుభ వాగ్దానం ఇది. నీ ప్రాకారముల్లో నెమ్మది కలుగును. అంటే నీ ప్రాకారములు అంటే నీ హృదయములో, నీ పరిస్థితుల్లో ఆయన నెమ్మదిని పంపుతానని, నెమ్మదిని కలుగ చేస్తానని, అంతేకాదు నీకు క్షేమముని ఇచ్చే దేవుడను నేనే అని మాట్లాడుతూ ఉన్నారండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయములో ఎప్పుడైతే సమాధానం ఉంటుందో, నీ హృదయంలో ఎప్పుడైతే సమాధానము నిన్నేలుతుందో, నెమ్మది కలిగి ఉంటావో, అప్పుడు ఆటోమేటిక్గా నీ జీవితంలో, నీ కుటుంబంలో క్షేమమును నువ్వు చూస్తావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన ప్రాకారాలు ఒకవేళ గందరగోళంగా ఉంటే, ఒకవేళ ఈరోజు మన పరిస్థితులు దిక్కుతోచగా ఉంటే, ఒకవేళ గమ్యం తెలియని మార్గాలలో వెళుతూ ఉంటే, అసలు తుదకు దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనలో నిలబడి ఉంటే, నువ్వెంత మాత్రము కూడా దిగులు చెందవలసిన అవసరత లేదు. నువ్వెంత మాత్రము కూడా మరి ఆ యొక్క చింతలోకి జారిపోయే అపవాది మాటలు నమ్మవలసిన అవసరత లేదని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రియమైనటువంటి బిడ్డ, నీ యొక్క నగరుల్లో క్షేమముంచి నీ ప్రాకారాలలో నెమ్మది కలుగజేసే దేవుడను నేనే కదా. హల్లెలూయా. ఆయన నీ యొక్క జీవితంలో పరిస్థితుల్లో నీకు నెమ్మదిని కలుగజేస్తే దానిని త్రిప్పుకొట్టే అధికారం ఎవరికండి ఉంది? దేవుడు ఒకవేళ నీకు నెమ్మదినివ్వాలని, నీకు క్షేమమునివ్వాలని ఆయన నిర్ణయిస్తే ఆ నిర్ణయాన్ని ధిక్కరించే అధికారం ఎవరికండి ఉంది? కాబట్టి ఈరోజు నువ్వు ఆయనను నమ్ముకొని అడుగులు వేస్తూ ఉంటే, ఆయనను నమ్ముకొని మౌనముగా ఉంటే, ఆయన యొక్క పాద సన్నిధిలో గోజాడుతున్న వ్యక్తిగా ఉంటే, నువ్వు దిక్కు తోచని వ్యక్తిగా పడిన స్థితిలో నిలబడి కూడా ఆయన వైపు దీనంగా చూస్తూ ఉంటే, నువ్వెంత మాత్రము దిగులు చెందవలసిన అవసరత లేదు. ఎందుకంటే నీ దేవుడు నీ ప్రాకారముల్లో నెమ్మదిని కలుగు చేసి, నీ నగరుల్లో క్షేమమును ఏర్పాటు చేసి, నిన్ను అనేకులకు దీవెనగా సాక్షార్థమై నిలబెట్టబోతున్నానని మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దిగులు, దుఃఖం, వేదం, బాధన నీకొద్దు. నీ దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నారు. నీ దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నారు. నీ దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను నిలబెట్టబోతున్నారు, కట్టబోతున్నారు. అది ఆయనకు మాత్రమే సాధ్యం. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. అద్భుతమైన మాట ద్వారా ఆదరించబడ్డారని విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆరోపించుకుంటూ ఉన్నాను ప్రభువా. అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టినందుకు వందనాలు.
వందనాలు. అయ్యా మా యొక్క తండ్రి ప్రాకారాల్లో నెమ్మదినిస్తానని, మా నగరుల్లో క్షేమం ఉంచుతానని, అయా మేము పడుతున్న వేదన, బాధ, కష్ట దుఃఖాలను ఎరిగి మాట్లాడినందుకు వందనాలు. ఈ వాగ్దానం నా కోసమే, నా దేవుడు నాకు సమాధానము, నెమ్మది ఇవ్వబోతూ ఉన్నాడు అని ఎవరు విశ్వసించారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి అయ్యా. ఈ పరిచర్యకు అనేకులు సహకరిస్తున్నారు ప్రభువా, వారిని దీవించండి, ఆశీర్వదించండి, ఇంకా అనేకులను నడిపించండి. ఈ యొక్క పరిచర్యలు ఆగకుండా నిరంతరము నాయన కొనసాగి మీ నామం మహింపరచబడి అనేక ఆత్మలు సంపాదించుకోవడానికి సహాయమును దయచేయమని, అనేకులను ప్రేరేపించి నడిపించమని చేసిన ప్రార్థనకు దీవెన జవాబు ఇచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నారుగా వాక్యాన్ని, తప్పకుండా షేర్ చేయండి. మరి ఇక్కడ సహకరించడానికి ముందుకు రండి. మరి ప్రియమైనటువంటి వారులారా, ఎంతో భారభరితమైన ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉంటే మీరు దీవించబడతారు. మీ చేతుల కష్టార్జితం దీవించబడుతుంది. మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లను మరి మీరు తీసుకొని సంప్రదించండి. మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియపరచండి. మరి మీరు ఇవ్వగలిగినటువంటి రీతిలో ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.